సుధాకర్ గారు, అజయ్ గారు, వర్మ గారు, అజయ్ గారు, ఏంటి చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు గెజెట్ అవుతుందా? ఇంత తాత్సారం ఎందుకు జరుగుతుంది? అసలు అమరావతి నిర్మాణం పూర్తి అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంత బడ్జెట్ ఉందా? మళ్ళీ ఒకవేళ ఎన్నికల్లో వస్తే వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తే దీని పరిస్థితి ఏంటి? ఇదే కొనసాగుతుందా? వేరే దగ్గరికి వెళ్తుందా? రేపు పార్లమెంట్ సెషన్లో గెజెట్ అవుతుందా? ఇందులో ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టుగా న్యాయపరమైన అంశాలు ఏమైనా, ఆ చిక్కుముడులు ఏమైనా ఉన్నాయా? అవన్నీ చిక్కుముడులు తీసి గెజెట్ చేస్తారా? ఒకవేళ గెజెట్ చేసిన తర్వాత కూడా వేరే ప్రభుత్వం కానీ వచ్చి ఈ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడమో, గెజెట్ మార్చడమో, ఇలాంటి అంశాలు ఉంటాయా? ఇది ఏమైనా క్లారిటీ ఉందా? వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి 99 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఒక 5-6 కీలక అంశాలు ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేస్తే వాటిల్లో మొట్టమొదటి అంశం అమరావతి రాజధాని. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఏదైతే అమరావతి రాజధానిగా ఒక ఆలోచన చేసి ఇక్కడ ల్యాండ్ పూలింగ్కి వెళ్తూ ఇన్ని వేల ఎకరాలు కావాలని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించిన రోజున ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్వాగతించి మాకు ఇంకా రెండో ఆలోచన లేదని చెప్పి ఆ రోజు అమరావతి రైతులకి ఆయన నమ్మే విధంగా ఆయన ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి సంబంధించిన మంత్రులు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో ఇల్లు కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి అమరావతి రాజధాని అని చెప్పి రాష్ట్ర ప్రజలతో పాటు అమరావతి ప్రాంత రైతుల్ని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన వికృత క్రీడ బిగినైంది. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే చిరస్థాయిగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడ నిలబడిపోతుందా అని ఒక భయంతో ఒక కక్ష సాధింపు చర్యగా రాజధానిని చిదిమేసి సర్వనాశనం చేసి ఆ ప్రాంతాన్ని ఒక శ్మశానంగా మార్చి ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు మహిళల్ని 5 సంవత్సరాల పాటు ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాల ఇబ్బందులు చేసి వాళ్ళ కన్నీటికి కారణమైన జగన్మోహన్ రెడ్డి రైతులు వాళ్ళు పెట్టిన శాపనార్థాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు కారణం. మీరంతా ఉన్నారు న్యాయపరమైన చిక్కులు రాబోతా ఉన్నాయా? వాటన్నిటిని అధిగమించి పార్లమెంట్లో చట్టం చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా వర్మ గారు, రాబోయే రోజుల్లో పార్లమెంట్ సెషన్లో ఆ న్యాయపరమైన చిక్కులన్నిటిని ఛేదించి రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాలు మారినా మళ్ళీ రాష్ట్ర ప్రజలు మోసపోకుండా అమరావతి ప్రాంత రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగం వృధా కాకుండా మరొకసారి ఏ ప్రభుత్వం ఒకవేళ మారినా ఎట్లాంటి గజెట్లు మార్చకుండా రాజధానిని మార్చకుండా ఉండే విధంగా అనేక రకాలైన న్యాయ సలహాలు తీసుకొని గజెట్ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది వర్మ గారు. ఇక మీరు మళ్ళీ ప్రభుత్వాలు మారితేనో అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడిన మీరు చూసారా? చాలా సీరియస్ గా డైరెక్ట్ గా ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు. వర్మ గారు, ఆయన్ని ఓడించిన ప్రజల మీద కక్ష సాధింపు. ఎందుకు ఓడిపోయాం, మనం ఏం తప్పులు చేసాం, వాటి నుండి ఎట్లా సరిదిద్దుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ఆలోచన మానేసి నన్ను ఓడించారు కాబట్టి వీళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకోవటం, అభివృద్ధి అడ్డుకోవటం, నోరు తెరిస్తే క్రెడిట్ చోరీ అనే విషయం మాట్లాడటం. ప్రతి దానికి క్రెడిట్ చోరీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ని దోచుకునేంత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ లేరు. ఆయన క్రిమినల్ క్రెడిబిలిటీ కానీ లేదా ఆయన్ని వాళ్ళ బాబాయిని పైకి పంపించేసి కూటమి మీద నెట్టిన క్రెడిట్ కానీ తల్లి చెల్లిని వాడుకొని బయటికి నెట్టేసిన క్రెడిట్, ఇట్లాంటి క్రెడిట్ని తీసుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ రాష్ట్రానికి వస్తున్న సంస్థలో లేదా ఈ రాష్ట్రంలో పూర్తవుతున్న నిర్మాణాలు ప్రతి ఒక్కటి నేనే చేశానో ఇది చంద్రబాబు నాయుడు గారికి దక్కకూడదు. క్రెడిట్ రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగించే విధంగా బెంగళూరు నుంచి రావటం, ఇంట్లో కూర్చోవటం, ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టడం, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఆయన నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పడం, రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేయటం. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ప్రజల కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది వర్మ గారు. ప్రతి దాని మీద బురద చల్లే ప్రయత్నం. మీరు ఇందాక చెప్పారు పీపీఎల్ లో పెట్టుబడులు పెడితే నేను రాగానే జైలుకు పంపిస్తానని. ఇట్లాంటి వింత చేష్టలు కానీ వింత ప్రతిపక్ష నేత కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండి ఉండడు. భారతదేశంలో ఉన్న ఏకైక వింత ప్రతిపక్ష నేత ఇతను ఒక్కడే. రాష్ట్రానికి పెట్టుబడులు పెడతాకు వస్తే వాళ్ళని జైలుకు పంపిస్తానని. అంటే దాంట్లో ఏదన్నా లోపాలున్నా, మీరు దోచుకున్నా
రాష్ట్ర ఖజానా నుంచి మీరు ఏదన్నా అకృత్యంగా పాల్పడినా జైలుకు పంపిస్తాను అంటం వేరు. అసలు మీరు పెట్టుబడులు పెట్టాకే రావద్దు, పెట్టుబడులు పెడితే మిమ్మల్ని జైలుకు పంపిస్తానంటే అది ఎట్లాంటి వింతవాదనో. ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ఏం చెబుదాం అనుకుంటా ఉన్నాడో అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందకూడదు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి మెడికల్ సీట్లు అందకూడదు, పేద వర్గాల ప్రజలకి మెరుగైన వైద్యం అందకూడదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు. అజయ్ చర్చిద్దామండి ఒక నిమిషం. ఇంకా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీకు ఇంకా మంచి ఇన్పుట్స్ వస్తాయి, మీరు దాని గురించి మాట్లాడారు. వెంకటేశ్వర గారు, మీరు ఆ ప్రాంత వాసులే, ఏం జరుగుతుందండి?